వేరీ న్యూస్. పెద్దపల్లి పార్లమెంట్ ఫలితాల్లో ఘన విజయం సాధించిన గడ్డం వంశీకృష్ణ గారికి ఘనంగా సన్మానం. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్. తేదీ 4/6/2024 రోజు మంచిర్యాల జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈరోజు స్వర్గీయులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పెద్దపల్లి మాజీ ఎంపీ కేంద్ర మంత్రి కాకా గడ్డం వెంకటస్వామి గారి ముద్దుల మనమడు గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల ఫలితాల్లో 1,31,501 పైన ఘన విజయం సాధించిన సందర్భంగా గడ్డం వంశీకృష్ణ మాజీ ఎంపీ ఇప్పుడు చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ గడ్డం వివేక్ వెంకటస్వామి కుమారుడు ఎంపీగా భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం నాయకులు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు ఈ సందర్భంగా గడ్డం వంశీకృష్ణని శాలువాలతో పూల బొకేతో సన్మానించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ గడ్డం వంశీకృష్ణ అన్న గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన జిల్లా గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం గ్రామ అధ్యక్షులకు, మండల అధ్యక్షులకు, సంఘం జిల్లా నాయకులకు మరియు కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక పాదాభివందనం. నూతన ఎంపీ గడ్డం వంశీ అన్నకి హృదయపూర్వక ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ తాతకు తగ్గ మనవడులా కేంద్ర మంత్రి హోదాలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేవీ ప్రతాప్, జెడ్పీటీసీ బూక్యా తిరుమల, లక్ష్మణ్, పెద్దపల్లి తిరుపతి, పోడేటి రవి, ఎంపీటీసీ పెద్దల రూపాబాబు, ఉస్కమల్ల శ్రీనివాస్, పొన్నం చందు, తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం భీమవరం మండల అధ్యక్షులు కొమ్ము శ్రీనివాస్ యాదవ్, యూత్ అధ్యక్షులు బోయిన శ్రీనివాస్ యాదవ్, మాజీ సర్పంచ్ దాడి తిరుపతి, కొత్తి సత్తిరెడ్డి, ఫాకూరుద్దీన్, దాడి భాస్కర్ మరియు తదితరులు పాల్గొన్నారు.